చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీకి ఓవైపు రెబల్స్ మరోవైపు ఇండిపెండెంట్స్ షాక్ ఇస్తున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. వైసీపీ రెబల్ అభ్యర్థిగా వసనాడు సర్పంచ్ మురళీధరన్ నామినేషన్ వేయగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా మర్సనపల్లి సర్పంచ్ భార్య నీలా జగదీష్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. వైసీపీ పాలనలో భూ కబ్జాలు, మహిళలపై దాడులు, రౌడీయిజం పెరిగిందని నీలా జగదీష్ ఆరోపించారు. వైసీపీ అభ్యర్థి భరత్ ఎక్కడి నుంచి వచ్చి పెత్తనం చెలాయిస్తున్నారని, భారత్ వచ్చిన తర్వాత కుప్పంలో అక్రమాలు పెరిగిపోయాయని అన్నారు. ఇక పార్టీ కోసం ఎంతో కష్టపడినా తగిన గుర్తింపు ఇవ్వడం లేదని, చిన్న చూపు చూస్తున్నారని వైసీపీ రెబల్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెబల్ క్యాండిడేట్గా నామినేషన్ ఎందుకు వేయడమో జరిగిందంటే వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి. ఏమంటే ఇక్కడ జరుగుతున్న అరాజకాలు, రౌడీయిజము, ఆడవాళ్ళ పట్ల అసభ్యకరము, ఇవన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. దానన్నీ అరికట్టాలంటే ఎవరో వాయిస్ రేస్ చేయాలా, ముందుకు రావాలా. మన పార్టీలో తప్పు జరిగితే మనం ఖండించాలా, అట్లాగని మనం వదిలేస్తే అది పెరుగుతూ పోతూ ఉంటుంది. సో దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఇక్కడ ఏమేమి జరుగుతుందో, భూ కబ్జాలు కానీ, ల్యాండ్ మాఫియా కానీ, ఇవన్నీ మీకు బాగా తెలుసుండుకొని కూడా మీరు అమాయకంగా ఎట్లా ఓట్లు వేస్తుండో నాకు అర్థం కాలేదు. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా నేను అనలైజ్ అయ్యి ఇది జనాలకి ఎత్తి చూపించాలనే ఒక ఉద్దేశంతో నేను వచ్చినాను. దయచేసి ఆదరించి ఒక ఓటు వేయండి. ఈ ఒక ఓటు మీ 5 ఏళ్ల భవిష్యత్ అనేది